హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనకి మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఇచ్చిన నోటిఫికేషన్లో మనకు అప్లికేషన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే ఇది సెప్టెంబర్ 24వ తారీఖు 29వ తారీఖు వరకు మనకు ఆఫ్లైన్ ద్వారా మనకు అప్లికేషన్ అనేది చేసుకోవాలి. మనకి నేషనల్ సైన్స్ సెంటర్ ఢిల్లీ కాన్స్టిట్యూషన్ అంటే మనకి పంపించాల్సిన అడ్రస్ ఉంది. క్లారిటీగా మనం ఆ అడ్రస్ చూసుకోవచ్చు. దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా చూసుకోవచ్చు. ఇక్కడ పే స్కేల్ చూసుకున్నట్టయితే 19,900 రూపాయల నుంచి 63,200 రూపాయల వరకు మనకు శాలరీగా ఇక్కడ మెన్షన్ చేశారు. అయితే మనము పంపించాల్సినటువంటి అడ్రస్ కూడా చూసుకుందాం. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే హైయర్ ఎడ్యుకేషన్ ఆఫ్ ఈక్వాలిటీ ద క్యాండిడేట్స్ మస్ట్ క్వాలిఫై ఇన్ టైపింగ్ ఆఫ్ 10 మినిట్స్ 35 వర్డ్స్ అంటే 10 నిమిషాలలో మనకు 35 వర్డ్స్ అనేది మనకు టైప్ చేసే కెపాసిటీ అనేది కూడా మనకు ఉండాలి. టైపింగ్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ కూడా ఉండాలి. అదేవిధంగా అప్లికేషన్ చూడండి, ఇక్కడ మోర్ దెన్ 25 ఇయర్స్ అంటే 25 సంవత్సరాలు దాటకూడదు. 24వ తారీఖు నుంచి అంటే సెప్టెంబర్ 24 తారీఖు వరకు మనకి 25 సంవత్సరాలు అనేది కూడా దాటి ఉండకూడదని ఇక్కడ మెన్షన్ చేశారు. జాబ్ యొక్క డిస్క్రిప్షన్ చూసుకున్నట్లయితే జాబ్ ఏం వర్క్ చేయాలి ఏమిటి అని చూసుకున్నట్లయితే టైపింగ్, డిస్పాచ్ ఆఫ్ డాక్స్, తర్వాత ఇష్యూ ఆఫ్ టికెట్స్, తర్వాత ఫోటో కాపింగ్, తర్వాత మానిటరింగ్, తర్వాత ప్రిపరేషన్, ప్రాసెసింగ్ బిల్స్ మేకింగ్ అంటే ఆఫీసులో ఉన్నటువంటి వర్క్స్ అని కూడా క్లియర్గా ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇక్కడ మనకు ఆఫీస్ వర్క్స్గా ఇక్కడ క్లియర్గా ఉంటుందని కూడా క్లియర్గా మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ కంప్యూటర్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా మనకు మెన్షన్ చేస్తారు. ఎందుకంటే కంప్యూటర్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తారు కదా, దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేస్తారు. అదేవిధంగా మనకు అప్లికేషన్ యొక్క ఫీజు చూసుకున్నట్లయితే 885 రూపీస్ ఫీజు ప్లస్ అన్ని జిఎస్టీ కూడా అందులో కలుపుకొని ఉంటుందని కూడా క్లియర్గా అనేది మనకు మెన్షన్ చేశారు. అయితే ఇక్కడ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్ కూడా మనకు షెడ్యూల్ దగ్గర పర్సన్ విత్ డిజబిలిటీ క్యాండిడేట్ కూడా నో ఫీజ్ వన్స్ అప్లికేషన్ నాట్ రిఫండ్ అని కూడా ఇక్కడ మెన్షన్ చేస్తారు. అంటే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్ అనేది అప్లికేషన్ అనేది కూడా అప్లికేషన్లో మనం ఫీజు చేయాల్సిన అవసరం లేదని కూడా మెన్షన్ చేశారు. ఇక్కడ రిక్రూట్మెంట్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే మనకి 2 స్టేజెస్ ఆఫ్ టెస్టులు ఉంటాయి. ఒకటి రిటర్న్ టెస్ట్ అండ్ టైపింగ్ టెస్ట్. అంటే ఇంతకుముందు చెప్పాను కదా, 1 మినిట్కి 30 వర్డ్స్ అంటే 30 వర్డ్స్ అనేది టైప్ చేసే కెపాసిటీ అనేది కూడా మనకు ఉండాలి. 2 రకాల టెస్టుల ద్వారా మనకి జాబ్కి అనేది ఎలిజిబిలిటీ చేస్తారు. ఇక్కడ చూడండి, రిటర్న్ టెస్ట్ 100 మార్క్స్ ఉంటుంది. టైపింగ్ టెస్ట్ హిందీ ఆర్ ఇంగ్లీష్ అంటే 2 టైపింగ్స్ ఉంటుంది. మనకు ఏ సబ్జెక్టు మనకు ఏ దానిలో పట్ట ఉంటే వాటికి సంబంధించినటువంటి టైపింగ్ తీసుకొని మనం టైప్ చేసుకోవచ్చు. రిటర్న్ టెస్ట్లో ఉన్నటువంటి మార్క్స్ చూసుకున్నట్లయితే రీజనింగ్కి 20 మార్కులు, క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్కు 30 మార్కులు, జనరల్ ఇంగ్లీష్కు 30 మార్కులు, ఇంకా డిస్పాచ్కు ఇక్కడ చూడండి 20 మార్కులు, మొత్తం కలిపి 100 మార్కులు కానీ మనకు ఎగ్జామినేషన్ అనేది కూడా ఇక్కడ ఉంటుందని కూడా మెన్షన్ చేశారు. ఇక్కడ రిటర్న్ టెస్ట్లో మనకు తీసుకున్నట్లయితే 40% అనేది కూడా క్లియర్గా మనకు 60 to 40% అనేది కూడా మనకు మార్క్స్ వెయిటేజ్ అని కూడా రావాలని ఇక్కడ మెన్షన్ చేశారు. మనకు అప్లికేషన్ యొక్క ప్రాసెస్లో మనం పంపించాల్సినటువంటి అడ్రస్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఏంటంటే నేషనల్ సైన్స్ సెంటర్ భారత్ మండపం, ప్రగతి, ఇక్కడ చూడండి ప్రగతి మిడాన్ నియర్ గేట్ 4, ఇక్కడ చూడండి బర్హేన్ రోడ్, న్యూఢిల్లీ. అంటే ఢిల్లీకి పంపించాల్సినటువంటి మనకు అడ్రస్గా ఇక్కడ క్లియర్గా మనం చూసుకోవచ్చు. 110001 మనకి పోస్ట్ అనేది మనకు 24వ తారీఖు సెప్టెంబర్ 9 వరకు మనకు స్పీడ్ పోస్ట్ ద్వారా మనకు అప్లికేషన్ అనేది పంపించాల్సి ఉంటుంది. మనకు అప్లికేషన్ యొక్క ఫామ్ చూసుకున్నట్లయితే ఇంకో ఈ విధంగా ఉంది చూడండి. అప్లికేషన్ యొక్క ఫామ్ చూసుకున్నట్టు ఇక్కడ మనకి ఫోటోకి సంబంధించినటువంటి ఫోటో ఉండాలి. దాని మీద ఫోటోకి సంబంధించినటువంటి దాని మీద సిగ్నేచర్ అనేది కూడా క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేయాలి. మనకి నేము, అప్లికేషన్ ఫీజు, తర్వాత మనకు ఒక డీడీ కట్టాలి. ఆ డీడీకి సంబంధించినటువంటి డీడీ నెంబర్ వేయాలి. తర్వాత ఆన్లైన్ ద్వారానే మనకు బ్యాంకులో డీడీ కట్టేయాలి. డీడీ కట్టిన తర్వాత మనకు సంబంధించినటువంటి అప్లికేషన్ ఫీజుకి సంబంధించినటువంటి పోస్ట్ ద్వారా మనకు ఈ పేపీలు సంబంధించినటువంటి అన్ని డీటెయిల్స్ అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇక్కడ చూడండి గివెన్ బిలో బ్లాక్ లెటర్స్ ద్వారా అంటే నేమ్ ఆఫ్ ద ఫిల్
బ్లాక్ లెటర్స్ ద్వారా మనకు అప్లికేషన్ అనేది ఫిల్ చేయాలి. తర్వాత ఫిల్ ఇన్ ద అడ్రస్, పర్మనెంట్ అడ్రస్, ప్రెజెంట్ అడ్రస్ కూడా ఇక్కడ మెన్షన్ చేయాలి. తదవిధంగా డేట్ ఆఫ్ బర్త్, తర్వాత ప్లేస్ ఆఫ్ బర్త్‌కి సంబంధించినటువంటి డీటెయిల్స్, తర్వాత ఫాదర్ నేమ్, ఆ తర్వాత మదర్ నేమ్, తర్వాత ఆక్యుపెన్సీ అంటే ఇంతకుముందుకు మనకు ఎటువంటి ఉన్నటువంటి మనకు నామినీకి సంబంధించిన అడ్రస్ కానీ, మనకు ప్రెజెంట్ అయిన అడ్రస్ కానీ అది కూడా క్లియర్‌గా ఇక్కడ మెన్షన్ చేయాలి. అదేవిధంగా మనకి నేషనాలిటీ, మనకిక్కడ రిలీజియన్ కూడా మెన్షన్ చేసిన తర్వాత మనకు ఎస్సీ క్యాండిడేట్ అనే తర్వాత అది కూడా మెన్షన్ చేయాలి. రీజనాలిటీ కూడా మెన్షన్ చేయాలి. ఆ తర్వాత ఆర్ యూ అలాంగ్ విత్ ఇండియన్‌కి సంబంధించినటువంటి డీటెయిల్స్, అంటే ఇండియనా కాదా, లేకపోతే ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నావు అనే డీటెయిల్స్ కూడా క్లియర్‌గా ఈ అప్లికేషన్ ఫామ్‌లో ఫిలప్ చేసి మనకు ఇక్కడ చూడండి డిగ్రీకి సంబంధించినటువంటి నేమ్ ఆఫ్ ద బోర్డు, మనకు డీటెయిల్స్, స్టడీ డీటెయిల్స్ కూడా ఇక్కడ క్లియర్‌గా ఇయర్ ఆఫ్ పాసింగ్‌తో సహా మనకి ఇక్కడ మెన్షన్ చేయాలి. మనకు పోస్ట్ అంటే మనకు ఎవరి క్వాలిఫికేషన్, మనకు క్వాలిఫికేషన్ సంబంధించిన అప్లికేషన్ యొక్క పోస్టింగ్ కూడా ఇక్కడ మెన్షన్ చేయాలి. ఈ అప్లికేషన్ యొక్క డీటెయిల్స్ మనది ఆన్లైన్ ద్వారా మనం డౌన్లోడ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. నీకు ఒకవేళ అప్లికేషన్ కావాలనిపిస్తే నేను కింద నోటిఫికేషన్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తే అక్కడ కూడా మనం డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మొత్తం ఫిల్ చేసిన తర్వాత మనం చెప్పాను కదా అడ్రస్, ఆ అడ్రస్ ద్వారా మనకు మన అప్లికేషన్ అనేది సెండ్ చేయాల్సి ఉంటుంది స్పీడ్ పోస్ట్ ద్వారా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.